అల్లు అర్జున్‌ను నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టేషన్‌కు తరలించి ఆపై నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి హుటాహుటిన 14 రోజులు రిమాండ్ పడేలా చేశారు. అయితే ఈ సమయమంతా కూడా తెలంగాణ ప్రభుత్వం పోలీసులపై పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. రేవతి మరణంతో అల్లు అర్జున్‌కి ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ చాలా మంది కామెంట్ చేశారు. అంతేకాదు ఆయన పట్ల ఎంతో సానుభూతి చూపించారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని అనగానే అందరూ షాక్ అయ్యారు. ఇది అన్యాయం అంటూ ఒక రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మరీ సింపతి ప్రదర్శించారు. ఇదంతా చూసిన చాలా మంది లాజికల్ క్వెషన్స్ వేస్తున్నారు. బన్నీ సినిమా ప్రీమియర్ షో చూడ్డానికి తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది. అందులో ఒక మహిళ చనిపోయింది. ఆమెకిద్దరు పిల్లలు, భర్త ఆరోగ్యం అంతంత మాత్రమే. ఒక పిల్లోడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నాడు. ఈ ఘటనలో అసలైన బాధితులు వారే. వారిని ఇప్పటివరకు ఒక్క సినిమా సెలబ్రిటీ గానీ, లేదంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు గానీ వెళ్లి పరామర్శించినట్టు ఎక్కడ లేదు. కనీసం వారి పట్ల జాలి కూడా చూపించరా? ఒక సినిమా పెద్ద కూడా ఆ కుటుంబానికి మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. వారి ప్రవర్తన ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఒక్కటే. అదేంటంటే ఆమె ఒక సాధారణ మహిళ. బన్నీ మాత్రం ఇమేజ్ ఉన్న ఒక హీరో. ఆ మహిళ కుటుంబం ఏమైపోయినా ఎవరికి బాధ ఉండదు. అసలు వారితో వీరికి ఎలాంటి లాభం లేదు. కానీ బన్నీ పట్ల వారు కనీసం మద్దతు చూపించాలి. లేదంటే బన్నీకి ఇండస్ట్రీలో బాగా పేరుంది. ఆయన వైపు మాట్లాడితే సినిమాల్లో ఏదో ఒక ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సినిమా వాళ్ళ సపోర్టు బన్నీకే ఉందని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంతేకాదు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఒక హీరో తన సినిమా చూడ్డానికి వచ్చి తన ఫ్యాన్స్ తొక్కిసలాటలో చనిపోతే ఆమెకు జస్ట్ 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడా అని కూడా అడుగుతున్నారు. ఒక సాధారణ మహిళ ప్రాణానికి అతను కట్టిన ఖరీదు అంతేనా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బన్నీ స్వయంగా ఆమె కుటుంబం వద్దకు వెళ్లి ₹1,00,00,000 ఇచ్చి ఉంటే ఇంత నెగటివిటీ వచ్చి ఉండేది కాదని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లాయర్లకు కోట్లలో కుమ్మరించే బదులు బాధితులకే ₹1,00,00,000 ఇస్తే అరెస్టులు, పేరు డ్యామేజ్ కావడం వంటి ఇబ్బందులు ఏవి రావు కదా అని కూడా లాజిక్స్ మాట్లాడుతున్నారు కొంతమంది. కామన్ మ్యాన్ పట్ల ఎవరికి సింపతి ఉండదని, కామన్ మ్యాన్ ప్రాణం ఖరీదు ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని మరోసారి ప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది. ఇక సాయం, మద్దతు లాంటివి కూడా ఆశించడం కూడా తప్పే అని కూడా ఇక్కడ మనం క్లియర్‌గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీద మీ కమెంట్స్ తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.